ప్రభుత్వ పాఠశాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేని వైకాపా నేతలు అవాకులు చెవాకులు పేలుతున్నారని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నెల్లూరులోని 14 డివిజన్లోని మల్లెల సంజీవయ్య స్కూల్, ఏసీనగర్ మున్సిపల్ ప్రైమరీ పాఠశాలలను సోమవారం పరిశీలించారు. విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులతో సమీక్ష నిర్వహించారు. నాయకులు అనిపించుకోవడానికి లైవ్ లో ఉండాలనే తాపత్రయంతోనే అనవసర విమర్శలు చేస్తున్నారని, ఇలాంటి తీరుతో ప్రజల దృష్టిలో వారే చెడ్డవుతారని హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో అడ్మిషన్లు లేక సున్నా స్థాయికి పడిపోయిన ప్రభుత్వ పాఠశాలలను తాము డెవలప్ చేస్తుంటే విమర్శలు చేయటం హాస్యాస్పదమన్నారు. ఇవాళ ఈ 2 రోజులు అటు విద్యాశాఖకు సంబంధించి అటు అధికారులు డిఈఓ ఎంఈతోనే మరియు మిగతా అధికారులతో కలిసి ఈ యొక్క స్కూల్స్ మీద రివ్యూ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలో అతి ముఖ్యమైనవి హెల్త్, ఎడ్యుకేషన్. సంక్షేమాలు చేసే దాంట్లో ఈ 2 అతి ముఖ్యమైనవి. ఏదైతే ఒక మున్సిపల్ శాఖ చేర్చిన సాలిడ్ వేస్ట్ కావచ్చు, లిక్విడ్ వేస్ట్ కావచ్చు, లేదా స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ కావచ్చు, రోడ్లు కావచ్చు, లైట్లు కావచ్చు, పార్కులు కావచ్చు, వీటితో పాటు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ఆ నేపథ్యంలోనే గౌరవనీయ విద్యాశాఖ మంత్రి యువనాయకుడు లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో వారు ఇచ్చిన సూచనల మేరకు ఈరోజు నెల్లూరులో అనేక స్కూల్స్ని డెవలప్ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో ఈరోజు నెల్లూరులో ఉన్న 14వ వార్డులో ఉన్న ఎంఎస్ఎం స్కూల్ని మరియు అక్కడున్న ఒక ఎలిమెంటరీ స్కూల్ 2టిని విజిట్ చేయడం జరిగింది. ఆ స్కూల్లో రీసెంట్గా మన గుంటపడి అంటారు మోడల్ స్కూల్, అది కావచ్చు. వీటిలో ప్రతి దగ్గర 36 రూములు తగ్గకుండా డిజైన్ చేసాం. 36 రూమ్స్. ప్రతి దగ్గర అంగన్వాడీ, నర్సరీ, PP1, PP2 ఉండేటట్టుగా, 1 to 5 ఉండేటట్టుగా, 6th class to 10th class, ఫ్యూచర్లో 11th and 12th కూడా ఉండేటట్టుగా క్లాస్ రూములు, ప్లస్ వాళ్ళకి కావాల్సిన యాక్టివిటీ రూమ్స్, కంప్యూటర్ కావచ్చు, రోబోటిక్ కావచ్చు, టింకరింగ్ రూమ్ కావచ్చు, ఫిజిక్స్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్, బయాలజీ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, సోషల్ ల్యాబ్, ఇంగ్లీష్ ల్యాబ్, లైబ్రరీ, సిక్ రూమ్, స్టాఫ్ రూమ్స్, అదేవిధంగా మ్యూజిక్ రూమ్, అదేవిధంగా పిల్లలు అదర్ యాక్టివిటీ రూమ్స్, ఇవన్నీ రూములు దాదాపు 18 వచ్చేటట్టుగా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఏదైతే విఆర్ఐ స్కూల్ డెవలప్ చేసారో అదే ప్యాటర్న్లో దానికి యాక్చువల్గా ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారు. వీలైనంతవరకు జనవరి, ఫిబ్రవరి కంప్లీట్ చేసి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్కూల్ వచ్చేటట్టుగా దాదాపు 10 మంది విద్యార్థులు చదవటానికి మంచి ఫెసిలిటీస్ చేస్తాం. ఈ విధంగా ఈరోజు నెల్లూరులో అనేక స్కూల్స్ ఇలా చేస్తుంటే విఆర్ఐ స్కూల్ బ్రహ్మాండంగా చేస్తే దాన్ని కూడా వచ్చేసి కామెంట్ చేశారు. అంటే ప్రతిపక్షం లేకపోయినా ఎవరైతే అక్కడ ఎలక్టెడ్ బాడీ మెంబర్స్ ఉన్నా, ఎవరన్నా ఉన్నా, అధికారంలో లేని వాళ్ళు వచ్చి చూడొచ్చు. కానీ బాగుండే దాన్ని కూడా కామెంట్ చేస్తే ప్రజలు సహించరు. విఆర్ఐ స్కూల్ లాంటి హై స్కూల్ 1000 మంది కావాలంటే 1000 మంది కెపాసిటీ ఉంటే 2000 అడ్మిషన్లు వచ్చినాయి. ప్రజలు అమాయకుల 1000 మంది కావాల్సింటే 2 అంతకుముందు 0. గత ప్రభుత్వం 0 స్కూల్ లేదు. లేని స్కూల్కి వచ్చినాయంటే బాగా చేయబట్టే దాన్ని కూడా వచ్చి కామెంట్ చేశారు. కాబట్టి ఇప్పటికైనా ఏదైతే మేము స్కూల్స్ డెవలప్ చేస్తున్నామో అవి చూడండి, తప్పే లేదు. మీరు చూడండి, ఏదైనా సలహాలు ఇవ్వాలంటే ఇవ్వండి, తీసుకుంటాం. కానీ అన్నెసరిగా కామెంట్ చేస్తే ప్రజల దృష్టిలో మీరు బ్యాడ్ అవుతారు. మాట్లాడకుండా ఉంటే కనీసం న్యూట్రల్గా ఉంటారు. మీరు ఏదో మాట్లాడాలి, నేను కూడా ఒక నాయకుడిని, నేను కూడా మాట్లాడాలా, మాట్లాడుకుంటే నా లైవ్ ఉండదు అనుకుంటే లైవ్లో ఉండాలనుకొని అంటే దాని మీద మాట్లాడితే బ్యాడ్ అవుతారు, నిజంగా బ్యాడ్ అవుతారు. నేను చెప్తున్నాను కదా, విఆర్ఐ స్కూల్ ఎవరు ఊహించలా, నేను కూడా ఊహించాలా, నేను చెప్తున్నా. దాన్ని ఓపెన్ చేస్తానన్నాను కానీ ఒక ఇంటర్నేషనల్ స్కూల్ లెవెల్లో చేస్తానని చెప్పలా. చేసాము. చేసిన దానికి ప్రజలు సంతోషిస్తున్నారు. మీరు సంతోషించకపోయినా దాని మీద కామెంట్ చేయకుండా ఉంటే బాగుంటుంది. ఓకే.